నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. మనం ఒక వీడియో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత దాని మీద మాట్లాడదాం. ఆ తర్వాత ప్రజలందరూ తమ భావన చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఈ విషయాలపైన చేయవచ్చు. ఇది ఒక వీడియో చూడండి. ఈ లొల్లి ఎందుకు, ఈ లొల్లి తీసేసి ఇది ప్లే చేద్దాం. ఇది హైదరాబాద్ నగరం నడిబొడ్డున చార్మినార్ సాక్షిగా జరిగినటువంటి సంఘటనలోని ఒక వీడియో. ఈ సందర్భం ఏమిటి? మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఇంకేదో, అది నాకు విషయం జనాలకు తెలిసిందే. అది మిలాద్ నబియో ఉబియో ఏదో ఒకటి, దానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ర్యాలీ చేసుకున్నారు, అయిపోయింది. అక్కడ మీకు అంత ప్రేమ అంటే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశం యొక్క జెండా 3 రంగుల జెండా పెట్టుకొని భారతీయులం మనం అంతా కాబట్టి గర్వంగా మనం మన భారతీయుల జెండా ఎగరేద్దామనేటువంటి మాట పెట్టుకొని భారతదేశం జెండా ఎగరేయచ్చు, తప్పేం లేదు. మీరు మీ మతానికి సంబంధించినటువంటి జెండాలతో పాటు మన దేశానికి సంబంధించినటువంటి జెండాలు పెట్టి ఎలుగెత్తి చాటవచ్చు. నేను నిజమైనటువంటి భారతీయులము, దేశభక్తిని మనం ప్రకటించుకోవచ్చు. కానీ ఈ పాలస్తీనాకు సంబంధించినటువంటి జెండా ఎందుకు వేశాము? అది మనకు కావాల్సింది. పాలస్తీనా ఒక దేశము, భారతదేశం ఒక దేశము. పాలస్తీనాతోటి మన దేశం ఏ విధంగా ఉండాలనేటువంటి అంశం ఈ దేశం యొక్క విదేశీ మంత్రిత్వ శాఖ, రాయబారులు, ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కలిసి పనిచేస్తాయి, ఆలోచిస్తాయి, మాట్లాడుకుంటాయి. పాలస్తీనా పట్ల మనం ఎట్లా ఉండాలి, ఇజ్రాయెల్ పట్ల ఎట్లా ఉండాలి, రష్యా పట్ల ఎట్లా ఉండాలి, ఉక్రెయిన్ పట్ల ఎట్లా ఉండాలి అనేటువంటి అంశం పైన ఆ 2 దేశాలకు సంబంధించినటువంటి అంశము దేశంలో ఉన్నటువంటి విదేశీ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ, దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ శాఖలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఒకవేళ ప్రజలమైనటువంటి మనకు మన యొక్క అభిప్రాయాలు ఉంటే వాటిని ప్రభుత్వానికి చెప్పవచ్చు. నేరుగా ఇట్లా పాలస్తీనా జెండా మరి ఉక్రెయిన్ రష్యా మధ్యన జరుగుతుంటే ఉక్రెయిన్కి మద్దతుగా ఎందుకు చేయట్లేదు? లేదు బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతుంటే, బంగ్లాదేశ్లో అక్కడ హిందువులను చంపేస్తుంటే ఎందుకు మద్దతుగా వీళ్ళందరూ ర్యాలీ చేయలేదు? స్వాతంత్రాల కోసం మాట్లాడేటువంటి వాళ్ళైతే ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేసేటువంటిది దాడి అని మీరు అనుకుంటే, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేయలేదు. ఇజ్రాయెల్ పైన పాలస్తీనాలో ఉండేటువంటి హమాస్ ఉగ్రవాద సంస్థ విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడ ఉన్నటువంటి వందలాది మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ అనేటువంటిది పాలస్తీనాలో గాజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల మీద దాడులు జరుపుతున్నది. పాలస్తీనా హమాస్ తీవ్రవాద సంస్థను పెంచి పోషిస్తున్నది కాబట్టే ఆ 2 దేశాల మధ్యన ఈ ఉద్రిక్తతలు నెలకొనబడ్డాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. మనం మన దేశంలో ఉన్నామా? మన దేశానికి ఒక దేశం యొక్క నీతి అనేటువంటి ఉందా లేదా? రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఈ విషయాల్లో బాధ్యత ఉందా లేదా? మనం రాష్ట్రాల సమాఖ్య అనుకున్నంత మాత్రాన పాలస్తీనా మీద స్వేచ్ఛగా ఇష్టానురీతిగా ఏ దేశానికి సంబంధించినటువంటి జెండా అయినా సరే ఈ దేశంలో అనుమతి లేకుండా ఎగరవేయచ్చా లేదా అనేటువంటిది, ఒకవేళ లేకపోతే చట్టాన్ని మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరు నేపాల్ కానీ, అమెరికాది కానీ, ఆస్ట్రేలియా కానీ, ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించినటువంటి జెండా అయినా సరే ఇంత స్వేచ్ఛగా మనం భారతీయులం కాబట్టి మన భారతీయులకు సంబంధించినటువంటి, మన దేశానికి సంబంధించినటువంటి మన త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ సగర్వంగా ఎలుగెత్తి చాటవచ్చు. మనం ఇంకో దేశానికి పోతే ఆ దేశంలో మన దేశానికి సంబంధించినటువంటి జెండా ఎగరేయాలన్నా ఏం చేయాలన్నా ఆ దేశానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఉండాలి. ఇవాళ ఏ పర్మిషన్ తీసుకొని ఈ ర్యాలీలో పాలస్తీనా జెండా ఎగరేశారు? ఈ దేశానికి సంబంధించినటువంటి సనాతన ధర్మం యొక్క
వినాయకుని విగ్రహాలను పెట్టాలంటే ఇవాళ పోలీసుల యొక్క పర్మిషన్ తీసుకోవాలని ప్రభుత్వాలు ముప్పు తిప్పలు పెట్టి ఆ వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేసుకోవాలంటే ఎవరితో పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి కర్మ పట్టినటువంటి ఈ భారతదేశంలో, ఈ సనాతన భారతదేశంలో ఇవాళ ఎవరితో జెండా పట్టుకొని ఇష్టానురీతిగా ఎగరేస్తుంటే ఈ పోలీసులంతా ఏం చేస్తున్నారు? పోలీసుల పర్మిషన్ ఉందా? పోలీసుల పర్మిషన్ లేకుండా ఈ జెండా ఎగరేస్తే పోలీసుల ఉద్యోగాలు ఉండాలన్నా వద్దా? అయ్యా హైకోర్టు న్యాయమూర్తులారా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులారా, మరి మీరు అన్ని సుమోటోగా తీసుకుంటారు కదా, ఈ విషయంలో ఎందుకు ఒకటి సుమోటోగా తీసుకోలేకపోతున్నారు? ఈ దేశానికి ఒక విధానం అంటూ ఉండకూడదా? స్వేచ్ఛ స్వాతంత్రాల పేరుతోటి విచ్చలవిడిగా సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో పాలస్తీనా జెండా ఎగరేస్తుంటే ఒక ఎంపీ పాలస్తీనా జై పాలస్తీనా అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతుంటే ఒక ఎంపీ పాలస్తీనా జెండా ఇక్కడ పెట్టుకుంటే అక్కడ ఏమీ సంబంధం లేని ప్రజలు పాలస్తీనాకు మద్దతు పేరు మీద ఇష్టానురీతిగా ఆయా జెండాలకు సంబంధించి ఆ దేశాలకు సంబంధించినటువంటి జెండాలు ఎగరేస్తుంటే ఈ దేశం గుడ్డిదా? ఈ దేశం ఎడ్డిదా? ఈ దేశం సత్రమా? ఈ దేశంలో ఒక విధానం అంటూ ఏమీ లేదా? భారతదేశం బాగుపడాల్సినటువంటి అవసరం లేదా? ఎవ్వడు వడితే వాడు ఎట్లా పడితే అట్లా వానికి నచ్చినటువంటి విధానాన్ని ఈ దేశంలో అమలు చేసుకోవచ్చా? ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఆయా దేశాల చిహ్నాలను కానీ ఆయా దేశాల జెండాలను కానీ ఎగరేయాలంటే ఈ దేశంలో ఒక విధానం ఉందా లేదా? ఒక చట్టం ఉందా లేదా? రాజ్యాంగం ఏమైనా చెబుతుందా లేదా? ఈ విషయాలన్నిటిపైన పోలీసులు ఎందుకు క్షుణ్ణంగా పరిశీలించట్లేదు? ఇవాళ వినాయకుని మండపాలకు వచ్చి ఇష్టానురీతిగా బెదిరించి డబ్బులు వసూలు చేసుకొని వినాయకుని నిమజ్జనాలు చేస్తున్నటువంటి యువకులపైన లాఠీ చార్జీలు చేసినటువంటి అయ్యా పోలీసులారా, ఇవాళ వీళ్ళ మీద మీరు లాఠీ చార్జీలు ఎందుకు చేయలేకపోయారు? నడి రోడ్డు పైన ఇష్టాన్ని రీతిగా వీళ్ళందరికీ పర్మిషన్లు ఉన్నాయా? ఈ ర్యాలీకి పర్మిషన్ ఉందా లేదా? పోలీసులు బయట పెట్టాలి, లేకపోతే పోలీసులకు క్షమాపణ చెప్పాలి, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దమ్ముందా పోలీసు వ్యవస్థకి? రోడ్డు పైన ఇవాళ వాళ్ళ ఏదో అదేంది డీజేలు పెట్టి ఈ ర్యాలీ తీస్తుంటే ఈ ర్యాలీకి పర్మిషన్ ఉందా లేదా? మరి ప్రతి వినాయకుని మంటపానికి పర్మిషన్ ఉందా లేదా అని వచ్చి అపార్ట్మెంట్లలో ఇష్టానురీతిగా మీరు పెట్టేసి ప్రతి చోట డబ్బులు వసూలు చేసి బెదిరించి మేము చెప్పినప్పుడు నిమజ్జనం చేయాలి, మేము చెప్పినప్పుడు డీజేలు పెట్టాలి, మేము చెప్పినట్టే ర్యాలీలు చేయాలని బెదిరించినటువంటి పోలీసు శాఖ ఇవాళ నిద్రాణ స్థితిలో ఉందా? లేకపోతే భయపడిందా? ఒక్క సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రభుత్వాలకు బాధ్యత లేదా? పోనీ భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని రూపొందించి ఎవ్వడు పడితే వాడు ఏ దేశం జెండా అయినా సరే ఎక్కడ పడితే అక్కడ భారతదేశంలో ఎగరేయడానికి స్వేచ్ఛ ఉందా లేదా అనేటువంటి చర్చ ఇవాళ మొదలు కావాలన్నా వద్దా? అట్లయితే వాడు పాకిస్తాన్ జెండా కూడా ఎగరేస్తాడు. మరి పాకిస్తాన్ జెండా, బంగ్లాదేశ్ జెండా, లేకపోతే ఏ జెండా, అమెరికా జెండా అయినా సరే, ఆస్ట్రేలియా జెండా అయినా సరే, చైనా జెండా అయినా సరే ఈ దేశంలో ఎగరేయచ్చా? ఎక్కడ పడితే అక్కడ ఎగరేయచ్చా? ఆ దేశంతో సంఘీభావం చెప్పడం వేరు, ఆ దేశానికి మద్దతు పలకడం వేరు. కానీ ఏదో దేశం పాట ఈ దేశంలో పాడడం ఎందుకు? ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం నీరు తాగి, ఈ దేశం గడ్డలో బతుకుతూ విదేశీ పాట పాడేటువంటి కుక్కలకు మనం ఏం సమాధానం చెప్పాలి? అది ఏ జెండా పట్టుకున్నా సరే, ఏ జెండా పట్టుకున్నా సరే, అది నేపాల్ జెండా అయినా సరే, బంగ్లాదేశ్ జెండా అయినా సరే, పద్ధతి ప్రకారం పర్మిషన్ తీసుకొని ఒక విధానం ప్రకారం ఏ దేశం యొక్క జెండాకి మనం సంఘీభావం తెలుపుతున్నామో వివరాలు ఉండక్కర్లేదా? చెప్పక్కర్లేదా? ఈ దేశం ఏమైతే మనకేంటి సంబంధమా? అయ్యా ఉచిత పథకాల కోసం, రూపాయి కోసం, 2 రూపాయల కోసం, ఉచిత బియ్యం కోసం ఇవాళ కకృతి పడ్డటువంటి భారతదేశ బిడ్డల్లారా, ఈ దేశం ఎక్కడ పోతుందో ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే మీ తర్వాత మీ భవిష్యత్తులో మీ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఈ దేశంలో స్వేచ్ఛగా బతకగలుగుతారా లేదా? ఈ దేశం నాశనం అయిపోతుంటే మనం ఉచిత పథకాల కోసం, మద్యం కోసం, బిర్యానీ కోసం, లేకపోతే ఇచ్చేటువంటి లంచాల కోసం ఈ దేశాన్ని సర్వనాశనం చేసుకుందామా? ఎవడికి పడితే వాడి చేతిలో ఈ దేశాన్ని పెడదామా? ఒక్కసారి ఆలోచించాలి. దేశాన్ని పాలించేటువంటి పెద్దల్లారా, ప్రధానమంత్రులారా, ముఖ్యమంత్రులారా, ఈ దేశంలో కేవలం రాజకీయం మాత్రమే చేద్దామా? ఇట్లాంటి అంశాలపైన కూలంకుషంగా చర్చ జరిపి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుందామా లేదా అనేటువంటి ఒక ఆవేదనని ప్రజలందరూ కూడా ఒక్కసారి సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో ఇవాళ వ్యతిరేకిస్తూ ఇవాళ చేయండి. ప్రభుత్వం దిగి రావాలి దెబ్బకి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, డీజీపీ దిగొచ్చి వీళ్ళపైన కేసులు పెట్టాలి. పర్మిషన్ లేకుండా పాలస్తీనా జెండా ఎగరేసినటువంటి కుక్కలందరిపైన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరము, సందర్భము ఆసన్నమైందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, విన్నవిస్తున్నా. లేదంటే
లేదంటే ఈ భారతదేశం మరొక దేశంగా ఇంకొక దేశంగా విభజన చెందినా కూడా మాకేం సంబంధం లేదు, మాకు ఉచిత పథకాలు వచ్చి మాకు మా ఇంటికి కొన్ని పథకాలు వస్తే ఉచితంగా ప్రభుత్వ పథకాలు ఫ్రీ 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 అని పెట్టి మీ ముఖానికి 4 ఫ్రీ పథకాలు పెట్టి ఈ దేశాన్ని వాడు విభజించుకుపోతుంటే దండం పెట్టి కూర్చుందాం.